అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్లో చూసిండ్రు కదా, నేను చూపించబోయేది మెత్తడి చెగోడీలు. అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇంకా 1 year పిల్లలకి అట్లా పళ్ళు రాలేకుంటాయి కదా, వాళ్ళకి కానీ లేదంటే పెద్ద ఏజ్ వాళ్ళకి కానీ పళ్ళు పోయిన వాళ్ళకి కూడా ఈజీగా తినేటట్టు ఉంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు. అయితే ఇవి మేము ఎట్లా అంటే ఈవినింగ్ చాయ్ తాగేటప్పుడు ఒక 4 తిని చాయ్ తాగుతాము. అదే ఇంట్లో పిల్లలు చాయ్ తాగని వాళ్ళు ఉంటే జ్యూస్ ఇచ్చి వాళ్ళకి ఇవి ఒక 4 ఇస్తాము. అట్లా చాలా బాగుంటాయి. ఇవి ఏంటంటే పక్కా కొలతలతో తయారు చేసుకోవడం చూపిస్తాను. వాటర్ ఎంత పోసుకోవాలనేది కూడా ఈ తయారు చేసుకునే విధానం చూడండి. ఇక్కడ ఈ గ్లాస్తో నేను కొలత చూపిస్తాను. మామూలుగా ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే మనం ఇక్కడ నీళ్లు 2 గ్లాసులు తీసుకోవాలి. కానీ 2 గ్లాసులు అంటే ఒక్కొక్కసారి పిండి పట్టించిన పిండి ఉంటుంది, ఒకసారి రెడీమేడ్ తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం ఎంతకైనా మంచిదని తక్కువ తీసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాస్కి కొద్దిగా తక్కువ అనమాట. అట్లా 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు వేస్తున్నా. పెసరపప్పు అయితే మనకి పెద్దగా నానాల్సిన అవసరం లేదు. శనగపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. పెసరపప్పే కాబట్టి మనకి నానకున్నా ఏమవుతుందంటే ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు పెసరపప్పును ఉడికిస్తున్నాను. మరీ మెత్తగా ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ పచ్చిమిర్చి, ఒక్కటే పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నా. ఇంకా తర్వాత కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కారం పొడి వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా అవసరం ఉండదు. జస్ట్ మనకి ఏంటంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి వేసుకున్నా. అది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే తర్వాత కష్టమవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం కారం పొడి వేస్తున్నా. ఎక్కువగా అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం పొడి కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఇదంతా జస్ట్ ఈ నీళ్ళల్లో కలిస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకా ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి నీళ్ళు, ఇక్కడ బియ్యం పిండి 1 గ్లాస్ తీసుకుంటున్నాను. బియ్యం పిండి మాత్రం గ్లాస్ నిండగా వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇదంతా మంచిగా కలిపేసి ఇది ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టడం అంటే జస్ట్ 1 నిమిషంలో మనకి ఉడికిపోతుంది. జస్ట్ అది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయినా. ఇంతకుముందు మనం కారం పొడితో పాటు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నా. పసుపు మరీ ఎక్కువగా కాదు, ఒక 2-3 చిటికీలు అంతా పసుపు కూడా వేసి అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది కొంచెం గోరెచ్చగా అయ్యేదాకా పక్కకు పెట్టేద్దాము. తర్వాత ఇంకా మనము ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె పెట్టుకోవాలి. ఇంకా అది నూనె కాగే లోపల ఈ పక్కకి ఇవి ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిండి వేడిగా ఉన్నప్పుడు చేయలేం కదా, ఇక్కడ చల్లారింది. ఇప్పుడు ఇది కొంచెం చేతికి మనం నూనె అంటించుకున్నాం అనుకోండి, పిండి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా చేయికి నూనె అంటించుకుంటున్నా. ఇవి ఈ సాఫ్ట్ చెగోడీలు ఎట్లా అంటే కొంచెం లావుగానే ఉండాలి, మరీ సన్నగా అవసరం లేదు. ఇంకా పైనుంచి కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. నువ్వుల్లో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి మంచిది కాబట్టి నువ్వులు వేస్తున్నా. మీరు కావాలంటే ఇట్లా పిండిలో పైనుంచి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నీళ్ళలో ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఒక 5-6 చేసుకొని పెట్టుకొని ఒకటేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి అన్నీ ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఇంకా ఇక్కడ నూనె కాగింది. ఇక్కడ మనం చేసి పెట్టుకునే ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇక్కడ ఇవి మరీ ఎర్రగా కాల్చుకోవద్దనమాట, మీడియంగా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, సాఫ్ట్ చెగోడీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈరోజే ఈవినింగ్ ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చినాయో. మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.